విలియం కేరీ 263వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కిడ్స్ వరల్డ్ లో ఉన్నటువంటి టీజీవీ మందిరంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విలియం కేరీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పార్వతమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాస్టర్లకు, విలేకరులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను, అలాగే ముఖ్య అతిథి పార్వతమ్మ జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రవికుమార్ సన్మానించారు. విలియం కేరీ బైబిల్ను గ్రీకు భాష నుంచి తెలుగు భాషతో పాటు భారతదేశంలోని అన్ని భాషల్లో అనువాదం చేశామన్నారు. విలియం కేరీ కృషి వల్లే నేడు పవిత్ర గ్రంథాలు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. సమాజానికి సేవ చేస్తున్న వారిని సన్మానించడం హర్షించదగ్గ విషయమని పార్వతమ్మ తెలిపారు. జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి విలియం కేరీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని రవికుమార్ తెలిపారు. విలియం కేరీ గొప్పతనాన్ని పాస్టర్లు కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పార్వతమ్మ, రవికుమార్, పాస్టర్లు విక్టర్ ఇమానియల్, ఆర్పి సజీవన్, కేజీ విజయ్ కుమార్, సదానందం తదితరులు పాల్గొన్నారు. సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ సన్మానించడము, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇంత అభివృద్ధిలో నడుస్తున్నాయంటే దానికి కారణం విలియం కేరీ గారు. అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని వందల సంవత్సరాలైనా అలాంటి మంచి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకొని ఆయన పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు ఇస్తున్నారంటే దానికి ఈ మన పాస్టర్లందరినీ చాలా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసి మనకు అతిథులుగా మనం ఇద్దరు పిలిపించడం రాష్ట్ర మన టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు మంత్రివర్యులు వారు కూడా మేము ముఖ్య అతిథిగా ఇచ్చారు. వారు కార్యాలయంలో రాలేకపోయినారు. కె పార్వతమ్మ గారు వారు పాణ్యం నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉంటూ వారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమం జరిగించారు. కాబట్టి ఈ సేవా కార్యక్రమం ఈ మినిస్ట్రీ ద్వారా అనేక కార్యక్రమం జరిగిస్తుంటారు. కాబట్టి మన మధ్యలో వచ్చిన అనేక మంది కేజీ విజయ్